తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమ వీరుడు కేసీఆర్ ని విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుందని నాగర్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి ఆయన ఆర్టీసీ బస్టాండ్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. హామీలు అమలు చేయలేకనే కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగజారిపోయిందని విమర్శించారు. 2 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ సాగుతున్న విచారణలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకే పోలీసులు వాడుకుంటున్నారని ఆరోపణ చేశారు. కేసీఆర్ ని అవమానిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించిన బీరం హర్షవర్ధన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయలేక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధించినటువంటి గొప్ప నాయకుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ ప్రభుత్వం వేధింపులు గురి చేస్తూ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు. తెలంగాణలో ఈరోజు పోలీసులను అడ్డు పెట్టుకొని ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే కుట్రను ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తా ఉందనే విషయాన్ని కూడా మీకు అందరూ చెప్తా ఉన్నాం. 2 సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ పేరుతో మరి కేసీఆర్ కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చగా ప్రజల్లోకి పోతే ఈ కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టే పరిస్థితులు ఉన్నాయి. వాటినన్నిటిని ఎదుర్కోలేక వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చక ఈ రోజు వాళ్ళు ఇచ్చిన నోటీసు ఎంత నిర్లజ్జగా సిగ్గుచేటంటే, కేసీఆర్ ఇంటికి నోటీస్ అంటిస్తారా? కేసీఆర్ ఇంటికి నోటీస్ అంటిస్తారు. పోయి ఇచ్చేటటువంటి సిస్టమ్ ప్రకారం 60 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళ ఇంటికి పోయి విచారణ చేయాలి. ఆయన విచారణకు సహకరిస్తా అంటే కూడా ఈరోజు ప్రభుత్వం ఆయనను అవమానించే విధంగా, ఈరోజు నోటీసులు అతికించే విధంగా నోటీసులు ఇచ్చిన విధానం నుంచి కూడా చూస్తే ప్రతి విధానంలో ఈ ప్రభుత్వం పూర్తిగా కేసీఆర్ యొక్క గుర్తులను చెరగొట్టే ప్రయత్నం తప్పితే ఈ ప్రభుత్వానికి ఏం లేదని చెప్తున్నా. 2 సంవత్సరాల్లో వీళ్ళు చేసింది ప్రజలు నిరోధిస్తా ఉన్నారు. పక్క ఏం చేసిందంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం తప్పితే వేరే ఏం లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని తెలంగాణ సమాజంపై ప్రభుత్వం చేస్తున్న దాడిగా మేము చూస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ అస్తిత్వం, ఈరోజు తెలంగాణను తెచ్చిన వ్యక్తిపై జరుగుతున్న దాడి అంటే అది కేవలం కేసీఆర్ గారిపై జరిగిన దాడి కాదు, ఇది యావత్ తెలంగాణ సమాజంపై ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడి అనే విషయాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ పక్షాన ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. వెంటనే ప్రభుత్వం బేషరతుగా ఇలాంటి అక్రమ విచారణలను మానేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. రాబోయే రోజుల్లో ఈ రోజు ఈ వేదనకు, ఈ వేధింపులకు కారణమైన అధికారులు ఉన్నారు. చాలా మంది అధికారులు కూడా ఈరోజు ఒక ప్రభుత్వం ఉంటే రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది. మీరు కూడా మా ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు ఉంటారు, గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఉంటారు. మీరు కూడా రేపు భవిష్యత్తులో అందరం కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి న్యాయం ప్రకారం చేయండి, చట్టం ప్రకారం చేయండి. అడ్డదిడ్డంగా చేసి కేసీఆర్ గారిని వేధిస్తే తెలంగాణ సమాజం ఊరుకోదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయినటువంటి మొండికి వైఖరి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దగుల్బాజీ, దామనకండ పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. కొల్లాపూర్ బీఆర్ఎస్ పక్షాన ప్రతి గ్రామంలో కూడా దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు ఇక్కడికి ర్యాలీ, కొల్లాపూర్ పట్టణం ర్యాలీ కూడా తీసి ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా ప్రజాక్షేత్రంలో తీసుకొని పోతాం. థ్యాంక్ యూ.